హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను మళ్ళీ. అదే పాలకూర పులుసు కూర అనమాట. ఎలాంటి హడావిడి లేకుండా, మసాలాలు లేకుండా ప్రశాంతంగా అసలిది పాలకూరతో చేసిన కూరేనా అన్నంత అద్భుతంగా ఉండే వంట అనమాట. ముందుగా ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని, అందులో పోపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని, ఇలా ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్‌లో కాస్త ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేయాలి. మరీ ఓవర్‌గా కుక్ చేయకూడదు ఆనియన్‌ని. కొంచెం కలర్ మారుతుంది అన్నప్పుడే ఇలా పాలకూర కూడా వేసుకొని, కొంచెం నీళ్లు పోసుకొని, ఇలా మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఆ పాలకూర పచ్చితనం పోయేంత వరకు. పాలకూర ఎంతసేపండి ఇట్టే మగ్గిపోతుంది కదా! చాలా క్విక్‌గా అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ 10 మినిట్స్‌లో అయిపోయే వంట. పాలకూర కూడా మగ్గాక కొంచెం చింతపండు, అది కూడా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 1 మినిట్ మగ్గించుకొని, తర్వాత కారము, కొరియాండర్ పౌడర్ అంతే. అంతకంటే ఏమీ అక్కర్లేదు. మనం పోపులో పప్పులేసుకున్నాం కదా! అవి పంటి కింద పడుతూ చాలా అంటే చాలా బావుంటుందనమాట. వైట్ రైస్‌లో వేడి వేడి అన్నంలో ఈ కూర కొంచెం వేసుకున్న ఎక్కువ అన్నంలో కలిసిపోతుంది. అలా వేడి వేడిగా కలుపుకొని తింటే ఉంటుంది చారీ గారు. మహా అద్భుతంగా ఉంటుంది.